సింగరేణిని కాపాడి తిరిగి ప్రాణం పోసింది కాకా ఫ్యామిలీ అన్నారు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో మంచిర్యాల జిల్లా తిమ్మాపూర్లోని జగదాంబేశ్వర ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వివేక్ ఆదేశాలతో కొత్త బోర్వెల్ను ప్రారంభించామన్నారు. అడిగిన వెంటనే మంత్రి వివేక్ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారని వివరించారు. కాకా ఫ్యామిలీపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు సదానందం. పార్లమెంట్ ఏర్పడడం నుండి ఈ రోజు వరకు ఈ సందర్భంగా ఎవరైతే అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారో, దొంగ చాటు మాటలు మాట్లాడుతూ ఉన్నారో నేను సవాల్ ఇసురుతూ ఉన్నా. 1969లో తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయం తిన్నది కాకా వెంకటస్వామి కాదా అని నేను అడుగుతూ ఉన్నా. మరి వాళ్ళ హయాంలో ఇక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ పడ్డది, అటు రామగుండం మరి ఎరువుల ఫ్యాక్టరీ ఎవరు వేసిర్రు, జైపూరు పవర్ ప్లాంట్ ఎవరు వేసిర్రు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎవరు చేసిర్రు. ఇవాళ సింగరేణిలో కొంతమంది గుంట నక్కలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆనాడు చేసినటువంటి కాకా పెన్షన్ విధానాన్ని, సింగరేణిలో పెన్షన్ విధానాన్ని కోసం ఫైట్ చేసి పెన్షన్ విధానాన్ని స్థాపించకపోతే ఈరోజు ఈ కార్మికులందరూ ఇవాళ ఎవరైతే వాళ్ళ మీద బదనాం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నాడో అతను కూడా రేపు పెన్షన్ తీసుకుంటాడా లేదా అని అడుగుతూ ఉన్నా. వార్తనయుడు ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు మెంబర్ గడ్డం వంశీకృష్ణ గారు కూడా వారి ఆశయ సాధన కోసం వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా ఒక విశాఖ ట్రస్ట్ ద్వారా అనేకమైన స్కూళ్ళల్లో బెంచీలు ఇవ్వడం, పడారి కూడా కట్టియడం, పిల్లలకు బాత్రూమ్లు కట్టియడం, వేల కొద్ది బోర్లు వేయడం ఇలా ట్రస్ట్ ద్వారా చేసినటువంటి గొప్ప చరిత్ర వాళ్ళకున్నది. ఇలా దేవాలయం ఈ మధ్య ప్రతిష్ట అయింది. మరి ఇంత గొప్ప మహత్తమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జరగటానికి ఎంతోమంది పెద్దలు అధికారుల యొక్క హస్తాలు, ఎందుకంటే ఈశ్వరుడు వారిచే చేయించాడు కాబట్టి అది సాక్షాత్కారంగా ఈనాడు మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయం ఇంత చక్కగా నిర్మాణమై ఇటువంటి పెద్దలందరి సహాయ సహకారాల చేత నిర్మాణమై ఈనాడు ఒక సాక్షర రూపంలో మనకు అమ్మవారిని గంగాదేవిని ఈశాన్యంలో ప్రతిష్ఠింపజేశారు. గౌరవనీయులైనటువంటి మంత్రి గారైనటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వారి తనయులైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారు. కానీ చూడండి, ఒక అన్నము నీరు కడుపు నిండిందంటే అయ్యా చాలు అయ్యా అనిపిస్తుంది. చాలు అనేటువంటి దానం ఇది ఒక్కటే అండి. కాబట్టి తృప్తి అనిపించి ఆయన ఆత్మతృప్తి అనేటువంటిది ఈ చేసిన దానం ఎవరైతే చేశారో వారి కుటుంబానికి తరతరాలు కూడా వర్ధిల్లుతుంది వారి కుటుంబం. ఎందుకంటే ఒక నీటి దానం, అన్నదానం అనేటువంటి దాని గొప్పదనం ఎందుకు సనాతన ధర్మం ఇంతగా వివరించిందంటే, మరి ఈనాడు వివేక్ వెంకటస్వామి గారు పెద్దలు గౌరవనీయులు ఈనాడు ఇక్కడ ఈ దేవాలయంలో వారు ఇదొక్కటే కాదు, ఇక్కడనే కాదు, నేను ఇక్కడ దీన్ని విశిష్టత చెప్తున్నాను కానీ వారు దీన్ని ఎప్పుడో గుర్తించారు. గుర్తించి కాకా ట్రస్ట్గా వారి పెద్దలు వారి తండ్రి గారు అయినటువంటి వారు మహనీయులు, వారి పేరు చెప్పుకుంటేనే పుణ్యం. ఎందుకంటే ఎన్నో పుణ్యసేవలు చేశారు వాళ్ళు కూడా. ఈ ప్రాంతానికి అందరికీ కూడా తెలుసు, కాకా ట్రస్ట్ ద్వారా ఇటువంటి బోర్లు కొన్ని వందలు వేలేశారండి. నేను కూడా కొన్ని చోట్ల చూస్తున్నా, ఎంత పౌరహిత్యంలో ఉన్నా కూడా కొంత సామాజిక విషయాన్ని కూడా తెలుసుకుంటుంటాం కదా. ఇక్కడే కాకుండా ఎన్నో చోట్ల వారి ట్రస్ట్ ద్వారా చేశారు. ఇది చాలా పుణ్య కార్యక్రమం. వారు నాకు తెలిసినంత ఇవి కొన్ని పుణ్య కార్యక్రమాలు, ఇటువంటివి చాలా ఎన్నెన్నో చేశారు. కాబట్టి వారికి కూడా అమ్మవారు ఆ పరమేశ్వరుడు మంచి పదవినిచ్చారు. కాబట్టి ఇంకా ఇటువంటి భవిష్యత్తులో ఎన్నో మంచి పదవులను వారు అధిరోహించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆ ఈశ్వర కృప ఉండాలని వేడుకుంటూ సర్వం సద్గురు దివ్య చరణార విందార్పణమస్తు. వారికి ప్రత్యేక